నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. పేర్ని నాని మచిలీపట్నం వైసీపీ నేత. ఆయన తాజాగా పోలీస్ స్టేషన్లో ఏకంగా సీఏ గారినే బెదిరించినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ఇష్యూ మీద మనం పూర్తిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పేర్ని నాని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన మాట తీరు కానీ, గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా దురుసుగా బూతులు మాట్లాడారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఏ గారికి వార్నింగ్లు ఇస్తాడు. అంటే తన జనాన్ని వేసుకెళ్ళి. అసలు ఏంటి ఆయన నేపథ్యం? అంటే ఆయన అనుచరులను అరెస్ట్ చేశారు, మరి ఆయన మీద కూడా కేసు బుక్ చేసామని ఎస్పీ గారు చెప్పారు. అసలు ఇంత రచ్చ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మునిగిపోయి పడవకే ఆ బొక్కల నుంచి నీరు వస్తే బుడబుడమంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. అలాగే వీళ్ళకి అతను ఫోకస్ తెచ్చుకుంటున్నాడు. ఆ పార్టీలో ఏ మొక్కలని కూడా ఆముదం మొక్కలాగా ఎదగాలని చూస్తున్నాడు అతను. ఎందుకంటే ఆ పార్టీ పూర్తిగా నిర్మూలమైపోయే పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అలాగా ఓటికొండలాగా మోత ఎక్కువ వస్తుంది. ఎప్పుడు లోపల పోతాడో తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళు దోబూచులాడుతా మనందరికీ ఏం కనిపిస్తుందంటే ఈ ప్రభుత్వం వీళ్ళ పట్ల ఉదాసీనంగా ఉందని అనిపించేలాగా ఉంది వాళ్ళ వ్యవహారం. కానీ వాళ్ళకి మాత్రం కారిపోతుంది, తడిసిపోతుంది. ఎప్పుడే ఈతలు పోయే పోలీసు వాడు వచ్చి సిఐడి కూడా వచ్చి ఒకసారి రమ్మంటున్నారండి అని చెప్పి తీసుకుపోతారన్న భయం ఉంది అందరికీ. ఇంకో పక్కన ధీమా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచోడు, అలాంటి ఏం చేయలేన ఒక ధీమా ఉంది. అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందండి. అంటే వీళ్ళ చర్యలు ఎలా ఉన్నాయని. ఈ చర్యలు డెఫినెట్గా లేవు. 24 గంటలు అయిపోయింది. ఇప్పుడు అతను ఇయ్యాల కాదండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలో ఇంకెవరిని మాట్లాడిన తర్వాత ఒరే పొరే అని కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని కూడా. ఇప్పుడు కొడాలి నాని వంశీకి ఇతనికి పోటీ పెట్టుకుని వాళ్ళ మీద ఒక 4 మార్కులు ఎక్కువ సంపాదించాడు. కరెక్ట్. వాళ్ళు వెనకబడిపోయారు. ఛానల్ నుంచి మూసేసుకున్నారు కాబట్టి పైన కిందనే, అందుకని వాళ్ళు వెనకబడిపోయారు. ఇతను ఇంకా కూడా ఎగురుతున్నాడు. వాళ్ళు కూడా ఇతను చూసి కొన్నాళ్ళు పోయింది, ఒక 4 తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ఏం చేయట్లేదు, సరే మనం ఆడదాం, రైట్ రారా అని చెప్పి ఆడతారు వాళ్ళు. ఇక్కడ మామూలుగా చట్ట ప్రకారం చూసుకున్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బెదిరించే ధోరణితో దురుసుగా మాట్లాడుతా ఒక రకంగా గదమాయించాడు అతను. ఆయన సమాధానం చాలా బద్దగా చెప్తున్నాడు. సిఐ గారు ఎస్ బాబు గారు చాలా బద్దగా చెప్తున్నాడు, మర్యాద ఇచ్చాడు. ఇతను అసలు మర్యాద ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన మర్యాదను తీసేసుకుని ఇతను మాత్రం మర్యాద ఇవ్వకుండా స్టూడెంట్ మాట్లాడుతున్నాడు. ఎవడో ఒక అతను సంతకం పెడతానికి రావాలి, విచారణ చేయాలి. ఖచ్చితంగా పోలీసులు హక్కు, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు వెళ్తారో అవసరమైతే నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చే కదా తీసుకొచ్చి విచారణకే కదా తీసుకొచ్చారు. లోపల పెట్టి కుమ్మేస్తుంటే నువ్వు అన్నది ఏమన్నా మీటర్ మొబైల్లో కుమ్మేస్తాను అడగచ్చు. వాళ్ళు విచారణ తీసుకొచ్చారు, దానికి నువ్వు పెద్ద నేను కూడా ఇడిపించుకెళ్ళిపోతానంటే ఏదో సినిమాల్లో బొబ్బర్లంక రాంబ్రహ్మ యాక్షన్ ఏమన్నా చేస్తున్నావు నువ్వు. సినిమాల్లో లారీ డ్రైవరు లేకపోతే పోలీస్ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో కానీ బొబ్బర్లంక రాంబ్రహ్మ అని ఉంటాడు, వాడు వెళ్ళను బాలకృష్ణ గారి సినిమాలో. అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చి అడవాడు చేస్తే ముడ్డెర కొడతాడు బాలకృష్ణ గారు. అలాగా ఆ పోలీసులు కొట్టుంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు మాజీ మంత్రివి, ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం కాబట్టి నీకు నోకలు ఉన్నాయి కాబట్టి భూమి మీద బయటికి వెళ్ళావు. మామూలుగా పోలీస్ ఆఫీసరు నీకన్నా తెక్కుడై ఉండి వాడు మాత్రం గుర్తుపెట్టుకుని ఎవడన్నా సరే మనకు తెక్కుండి మన పిచ్చి చేష్టలు మనం చేస్తే అవతలోడు మంచోడైనప్పుడు మనకి ప్రశంసలు లభించవచ్చు, నువ్వు తోపురా అని చెప్పి అనొచ్చు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు స్కూటర్ మీద వెళ్తూ ఉంటావు, నీకు బాగా తెక్కు ఉంది, చిరాకు ఉంది, నీకు అంతులేని పొగరు ఉంది, బలుపు ఉంది. ఓ కారు ఓడి మీద వెళ్ళావనుకో, లేకపోతే లారీ ఓడి మీద వెళ్ళావనుకో, వాడు ఏమో అనవసరంగా చచ్చిపోతాడు, కేసులు ఎంతరాని మంచోడు, ఆపొచ్చు లేకపోతే పక్కకు తప్పించవచ్చు, నీ చేష్టలు భరించవచ్చు. ఆడు నీకన్నా తెక్కోడు అనుకో, నేను తొక్కించేస్తే ముందు పోయేది ఎవడో, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఎవడు పోయేది ఎవడో తొక్కించేసి పోయాడు అనుకో, లారీ దిగేసి లైసెన్స్ హ్యాండ్ చేసేసి స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. అప్పుడు పోయేది ఎవడండి? పోలీస్ స్టేషన్ కూడా అంతే. బాలకృష్ణ గారు తగిలేంత వరకే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక సినిమాలో చెప్తా డైలాగు, ట్రైన్కి నేను ఎదురెళ్ళినా, నాకు ఒకటి ఎదురొచ్చినా, నేను ఒకటికి ఎదురెళ్ళినా ఆడిగే ప్రమాదం అని. కరెక్ట్. ఇక్కడ నువ్వు పోలీసులకు ఎదురెళ్ళినా, పోలీసులు నీకు ఎదురెళ్ళినా నీకే ప్రమాదం. నువ్వు వాళ్ళతో వాళ్ళ జాతగా వాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మర్యాదగా ఏంటి సార్ ఎందుకు తీసుకొచ్చారు సార్, ఇది కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్తే వాళ్ళు కూడా నీ మీద నువ్వు మాజీ మంత్రి అని కన్సర్న్ చేసి ఈ ఆలు ఒక రోజు ఉంచేద్దాం అనుకున్నాడు, సర్లే తీసుకెళ్ళండి రేపు పొద్దున చెప్పండి అంటారు. పోలీసులు కూడా అంత కట్టుత్రోటిగా ఏమి ఉండరండి. ఇప్పుడు ఏదో విషయంలో నేను ఎవరో ఒకళ్ళు ఒక అమాయకత్వం ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఒక ఇద్దరు ఒకసారి, ఒక 7-8 ఏళ్ల క్రితం. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఆఫీసర్ని, సార్ వాళ్ళిద్దరు నాకు బాగా తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు అనుకోకుండా కేసులు ఇరుక్కున్నారో వాళ్ళని రాత్రికి ఇంటికి పంపించండి, పొద్దున్న వస్తారు మళ్ళీని కదా, ఇంటికాడ స్నానాలు చేసి పొద్దున్న తినేసి వస్తారు మళ్ళీని, ఎందుకంటే ఇక్కడ ఏం పడుకుంటారో మీకు డబ్బులు బొక్క అని చెప్పాను. చెప్తే నేనేం చెప్పానంటే మీదే బాధ్యత అండి, తస్మాత్ జాగ్రత్త చౌదరి గారు, వాళ్ళు రాకపోతే మీరు ఇబ్బంది పడతారు, నాకు వార్నింగ్ హెచ్చరిక చేస్తానే
వాళ్ళు విడిచిపెట్టాడు నా మీద గౌరవంతో. వాళ్ళు మనవాడు వచ్చేసి రండ్రా బాబు పారిపోకండ్రా బాబు అని చెప్పాలి తీసుకొచ్చాను. అలా నువ్వు చేయొచ్చు, నీకు కూడా జాతకప్ చెప్పండి అని చెప్పొచ్చు. పోలీసు వాళ్ళు ఏమి వాళ్ళని పెట్టుకోరు కదా, వీళ్ళని భరించాలి, వీళ్ళ కాపలా కాయాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు ఒక హామీ ఉంటే నీకు కూడా పంపిస్తారు. అది పెద్ద నేరం కాదనుకున్నప్పుడు నువ్వు ఆ మాత్రానికి నువ్వు వీడియోలు తీయించుకుని అంత ఓవర్ యాక్షన్ చేసి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే నెక్స్ట్ ఐటమ్ తోలు తీయబడును అని చెప్పేసి వాళ్ళు తీసేసారు, లోపల పెట్టి కుమ్మేశారు. నీకు ఎవడ దిక్కు మాట్లాడిన లోపల తీసుకెళ్ళి కెమెరాలు లేని చోట తీసుకెళ్ళి ఎర్రగొట్టేసి నీ పౌడర్ రాసి పంపిస్తే నువ్వు అర్థం చెప్పుకుంటావు. నీ ఉద్యోగం కూడా తీసేపిస్తాను కూడా అదే ఆ బెదిరింపులు. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఎస్పీ గారు కూడా స్పందించాడు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కేసు నమోదు చేస్తున్నాం. ఇది చాలదండి. పోలీసు వ్యవస్థ మీ ఉనికిని మీరు కాపాడుకోవాలి, మీ గౌరవాన్ని మీరే కాపాడు. ఎందుకంటే ప్రజలందరినీ మీరే కాపాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మీరు కాపాడుకోవాలి. అది మీ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టలని, గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మిమ్మల్ని హైట్స్లో ఏపీ పోలీస్ అంటే ఒకప్పుడు ఒక మంచి పేరు ఉంది. రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే మంత్రులు మిమ్మల్ని ఎవడేమన్నా పడి ఉండమని చెప్పారా? అది కూడా చెప్పండి, పర్లేదు ప్రజలకు చెప్పండి. అట్లా చెప్పరు కదా, చెప్పండి, తప్పలేదు. ఒకళ్ళు చెప్తే కనుక చెప్పొచ్చు, చెప్పండి. వాళ్ళు అలా చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఏముందో చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్తాడు, చట్ట ప్రకారం మీరు ఎంతవరకైనా వెళ్ళండి అని చెప్పాడు. మీరు చట్ట ప్రకారం ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక అధికారిని ఈ రకంగా దుర్భాషలాడి ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు థ్రెటన్ చేస్తున్నప్పుడు మీరు డ్యూటీలో ఉన్న వ్యక్తి మీద ఇలా వ్యవహరించినందుకు అతను ఏ రకమైన శిక్ష పడాలి, ఆఫ్ ది రికార్డ్ ఏ రకంగా కోటింగ్ ఇవ్వాలి కూడా ఇవ్వాలి. మీరు ఓకే, ఒక సాధారణ పౌరుడు మీ దగ్గరికి వచ్చి ఇలా వ్యవహరిస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి. అతను వాళ్ళకి ప్రత్యేక ఎందుకు ఇవ్వాలి? మీకు గౌరవం ఇవ్వడానికి మీరు ఎందుకు గౌరవం ఇవ్వాలి? అందులో ఇంత రూడ్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కూరలు పిక్కాల్సిన బాధ్యత మీదే. అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే దుర్గాంబ గారి కుమారుడు బ్రహ్మారెడ్డి గారిని సీతారామయ్య ఇరగొట్టేడు తీసుకెళ్ళి కొట్టేశారు సార్, చెత్తగొట్టే చెట్టు పట్టుకుంది. 99 ఎలక్షన్ అప్పుడు గెలిచిన దాన్ని అప్పుడు ఏదో గొడవ జరిగితే మరి ఆ ప్రభుత్వం ఏమి మిమ్మల్ని ఆయన ఏమి అనలేదే. పైగా అతను హీరోగా చూసారు, ఇవాళ వాళ్ళకి కండెట్టారనుకోండి, అది వేరే కాదు విషయం. మీరు ఇటువంటి వాడు కోటింగ్ ఎత్తే మీరు హీరోలు అవుతారు, మీ మీదకి వచ్చి అతను మాట్లాడితే అతను హీరో అవుతున్నాడు. పోలీస్ ప్రతిష్ట పెరుగుద్ది, పోలీస్ ప్రతిష్ట పెరగాలటం చూసుకుంటారా? ఇటువంటి అనాగాని వాళ్ళు ప్రతిష్ట పెరగటం చూసుకుంటారా? మీ పరువు పోతుంది కదా. ఆ సీఏ గారు ఏమైపోతాడు? మీ సిబ్బంది బలహీన పట్ల ఒక చిన్న విషయం చెప్తాను వినండి. విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సీఏ గారు శ్రీనివాస్ గారు అని ఒక ఎవరో, ఇంకా కొంతమంది ఎస్ఐ గారు, సీఏ లేడీ ఎస్ఐ గారు కూడా ఉన్నారు, మహిళా ఎస్ఐ గారు. వాళ్ళు హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, నెంబర్ ప్లేట్ లేకపోయినా వెహికల్స్ని ఆఫ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తే ఇమీడియట్గా సీజ్ చేస్తున్నారు. వదిలిపెట్టవచ్చు, పర్వాలేదు అనుకున్న వాళ్ళని వదిలిపెడుతున్నారు. వాళ్ళని ఏమి నిర్బంధించట్లేదు. దుర్భాషలాట్లు ఎంత మర్యాదగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. వాళ్ళ గౌరవం పెరుగుతుంది. అటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వచ్చు. మీరు హెల్మెట్ లేకపోవడం అనేటువంటిది నేరమే చట్ట ప్రకారం, కానీ ఆడి ప్రాణం పోయేటంత నేరం అది. కాబట్టి దానికి ఏంటి కౌన్సిలింగ్ ఇచ్చేవారు తప్పురా బాబు, కానీ ఈ నేరానికి శిక్ష ఉంటుందని చెప్తున్నారు. తాగేసి వెళ్తుంటే నీకు ఎదటోళ్ళకి ప్రమాదం కాబట్టి ఆయన కొంచెం కఠినంగా శిక్షిస్తున్నారు, బండి సీజ్ చేస్తున్నారు. అంతేగాని మీద ఎక్కించుకుని స్టేషన్లోకి వస్తే నిష్టవరుడు మాట్లాడితే ఆయన శాస్త్రుడికి చూస్తున్నాడు. సీఏ గారు అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఒక వార్నింగ్ ఇవ్వాలి, నువ్వు అర్జెంటుగా లేచి బయటికి వెళ్ళకపోతే నీ తోలు తీసేస్తానని చెప్పాలి. ఇంకా మాట్లాడితే పోలీసులను పిలిచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాళ్ళు ఎరగొట్టాలి ఫస్ట్, అతని కన్నా ముందు. వాళ్ళు పారిపోతారు, పారిపోయిన తర్వాత దీన్ని లోపలేసేయాలి. ఆ పని చేసి ఉంటే మీరు హీరోలుగా మిగిలివారు. వాళ్ళు మళ్ళీ వస్తారు అని అనుకుంటున్నారు మీరు. వాళ్ళు మళ్ళీ వస్తారని మీరే నమ్మితే సాధారణ ప్రజలు ఎందుకు నమ్మరు? కరెక్టే కదా. అంచేత ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ రకంగా వీళ్ళు మళ్ళీ వస్తారేమో అని డౌట్ వాళ్ళకే ఉంటే ఇంకో 6 నెలల తర్వాత వాళ్ళు మీ మాట వినరు పోలీసు వాళ్ళు. ప్రభుత్వం ఎవరిదో ఇప్పటికే డౌట్ వస్తుంది అందరికీ. ఏంటండి రేపొద్దు ఇంకా వాళ్ళదే ప్రభుత్వం ఉందనుకుంటారు, వాళ్ళు తెగరెచ్చిపోతారు. ఇది ప్రభుత్వానికి కూడా ప్రమాదం. కూటమి ఆలస్యమైందంటారు. అసలు మెల్లడి చేయాలండి. ఎందుకు అనకూడదు? వాళ్ళు ఏమైనా మంచోళ్ళ? నువ్వు చాలా మంచోళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు నోరు మూసుకుని వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళ జోలికి వెళ్ళకండి. నోరు ఎత్తి ఓవర్ యాక్షన్ చేసి దుష్ప్రచారాలు చేసి ఎర్రగొట్టేయాలి మీరు. అది మీ డ్యూటీ. అంటే వైసీపీ నేతలు సార్, మొన్న నాగార్జున యాదవ్ కూడా ఇట్లా రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలుచుకోవచ్చు, లేకపోతే రేపు ఏదన్నా ఎమ్మెల్యేను ఎంపీ సీట్ ఇస్తారన్న ఉద్దేశమా? ఇటు మొన్న నాగార్జున యాదవ్ కావచ్చు, ఈ రోజు పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో సంతోషం చూడడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికేనా? ఎందుకు ఇలాంటి పేరు? వాళ్ళ మనసులో ఆనందం చూడడానికి, కళ్ళలో ఆనందం చూడటానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు అనుకోండి. వీళ్ళకి బతుకు దుర్భరం అన్నట్టు చేయాలి వీళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం వీళ్ళని హ్యాండిల్ చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు చేసినట్టు అవుద్దేమో అని అనుకుంటున్నారు. వాళ్ళని వదిలేస్తే కూడా హీరోలు అవుతున్నారు వాళ్ళు. అర్థమైందండి? కాబట్టి మీరు అన్యాయంగా వెళ్ళొద్దు. అన్యాయంగా వెళ్ళమని ఎవడు చెప్పడం. చట్టబద్ధంగానే పనిష్మెంట్, చట్ట ప్రకారం కూడా వాళ్ళు మడతలెట్టేయచ్చు. ఏంటండి ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అర్థం వల్ల ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాలి చంద్రబాబు గారు వాళ్ళకి, లేదా మాలాటోళ్ళని పిలిస్తే కూడా చెప్తాం. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిలా కక్షా రాజకీయాలు చేయనన్నాడు. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు వదిలేయమని ఏం చెప్పలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.